సౌత్ ఆఫ్రికాతో ఇండియా మ్యాచ్ ఓడిపోయినప్పటి నుంచి అసలు అనలిస్టులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరికి తగ్గట్టు వాళ్ళైతే ప్లాన్స్ ఏస్తున్నారు. ఎలా అంటే ఇండియా ఇన్ని రన్స్‌తో గెలిస్తే ఇంత నెట్ రన్ రేట్ వస్తుంది. అప్పుడు క్వాలిఫై అవుతారు. అది ఇది అని. వాటన్నిటికి నేనైతే చెక్ పెట్టినట్టే అనిపిస్తుంది వెస్టిండీసు. ఎందుకంటే వాళ్ళు ఒక బిగ్ మార్జిన్స్‌తో గెలవడమే కాక నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళడానికి అన్ని విధాలా మేము అర్హులం ఉన్నట్టు ఈళ్ళైతే చూపారు నిన్న మ్యాచ్‌లో. సో, ఇండియా ఇంకా సెమీఫైనల్‌కి వెళ్ళడం అనేది ఒక కలగానే మిగిలిపోయే ఛాన్స్ ఉంది. మరి అద్భుతాలు జరిగితే తప్ప. నిన్న జరిగిన మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. ఇరు జట్ల మధ్య జింబాబ్వే అండ్ వెస్టిండీస్ మధ్య. ముఖ్యంగా వెస్టిండీస్ అయితే ఒక రేంజ్‌లో ఆడారు బ్యాటింగ్ వాళ్ళు. ఎక్కడ కూడా ఒక చిన్న స్కోర్ చేస్తాము అన్నట్టు ఆడలేదు వాళ్ళు. స్టార్టింగ్ నుంచి ఎవరైనా బ్యాట్స్‌మెన్ వచ్చినాడంటే సిక్స్ కొట్టిన బ్యాట్స్‌మెన్ అయితే లేడు. అటువంటి బ్యాటింగ్ అయితే వాళ్ళు చేశారు. ముఖ్యంగా రోమన్ పావెల్ కానీ, హెట్మైర్ కానీ ఆడిన విధానం అయితే చాలా బాగుంది. అసలు వాళ్ళని ఎప్పుడు కూడా లోయర్ ఆర్డర్‌లో పంపిస్తారు. అటువంటిది నిన్నైతే మంచిగా ప్రమోట్ చేశారు. హెట్మైర్‌ని వన్ డౌన్‌లో పంపించడం ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడైతే మనకి షమీస్‌కి వెళ్ళే ఛాన్స్ అయితే తక్కువగానే ఉంది. మ్యాచ్ విషయానికొస్తే జింబాబ్వే అయితే టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. నిజంగా వీళ్ళు చేసింది తప్పే ఇక్కడ. వీళ్ళు ఫస్ట్ కూడా బ్యాటింగ్ చేసింటే ఒక మంచి స్కోర్ అయితే చేసి వెస్టిండీస్‌ని కొంచెం ప్రెజర్‌లో నెట్టే ఛాన్స్ ఉండేది. అటువంటిది వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అంటే ఆకాశమే హద్దుగా వాళ్ళైతే చెలరేగిపోయారు. వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఇండియా బిగ్ మార్జిన్‌తో ఓడిపోయినప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ అనేది తగ్గింది కదా! మైనస్‌లోకి వెళ్ళింది. సో, ఇక్కడైతే వీళ్ళు మంచి నెట్ రన్ రేట్‌తో వచ్చారంటే ఈ సెమీస్‌కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని మనం ఎలాగూ అనలైజ్ చేస్తాం కదా! మనకి ఇన్ని రన్స్ తేడాతో గెలిస్తే ఇలా వెళ్తామని. వాళ్ళకి కూడా ఉంటారు కదా చేసేవాళ్ళు. టీమ్ మెంబర్స్ కావచ్చు, లేకుండా అంటే స్టాఫ్ కావచ్చు. సో, వాళ్ళైతే మంచి ప్లాన్‌తోనే వచ్చి ఒక బిగ్ స్కోర్ కొట్టి వాళ్ళనైతే మామూలుగా చూసినామంటే ఈ మ్యాచ్ వాళ్ళు ఇంకా ఎక్కువ రన్స్ తేడాతో గెలిచేవాళ్ళు. మధ్యలో అయితే ఇవాన్స్ వచ్చేసి 40 సంథింగ్ రన్స్ అయితే కొట్టి అతను ఇంకొంచెం తగ్గించాడు. లేకుంటే వాళ్ళు మినిమమ్ 130, 140 రన్స్ తేడాతో గెలిచేవాళ్ళు. అప్పుడు ఇంకా నెట్ రన్ రేట్ అయితే వాళ్ళకి పెరిగేది. ఒకసారి స్కోర్ కార్డ్ చూసుకున్నామంటే వాళ్ళు ఎలా ఆడారనేది మనకు అర్థమవుతుంది. ప్రెడర్ కింగ్, షేహోప్ అంతగా ఏం రాణించలేదు. కాకపోతే వాళ్ళు కూడా ఒక మంచి స్టార్ట్ అయితే వచ్చింది. తర్వాత హెట్మైర్, పావెల్ ఇక్కడ మామూలుగా వీళ్ళిద్దరూ వచ్చేసి మిడిల్ ఆర్డర్‌లో వస్తారు. కానీ ఇక్కడ అప్ ది ఆర్డర్ రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ బాల్స్ ఫేస్ చేసే ఛాన్స్ వచ్చింది. దాన్నైతే బాగా యుటిలైజ్ చేసుకున్నారు. హెట్మైర్ వచ్చేసి 34 బాల్స్‌లో 85 రన్స్, 7 ఫోర్లు, 7 సిక్స్‌లు. ప్రతి సిక్స్ అయితే దగ్గర దగ్గర స్టేడియానికి తగిలేనికి వచ్చేంత షాట్లు అయితే ఆడాడు. చాలా బాగా కొట్టినాడు సిక్స్‌లు కూడా. రోమన్ పావెల్ ఇతను కూడా ఏం చిన్నగా ఆడలేదు. ప్రతి షాట్ భలే ఎగ్జిక్యూట్ చేశాడు. ఎక్కడ కూడా 4 లైన్స్ మీద క్యాచ్ తీసుకునే ఛాన్స్ కానీ, లేదంటే అక్కడక్కడ సిక్స్‌లు లైన్ల మీద పడ్డం కానీ అట్టయితే జరగలేదు. ప్రతి షాట్ అయితే బాగా డిస్టెన్స్ అయితే క్యారీ చేసింది. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ కూడా రూథర్ఫర్డ్, షెఫర్డ్ వీళ్ళు కూడా అసలు స్కోర్ వేగాన్ని తగ్గించే ఛాన్సే తీసుకోలేదు. ఎందుకంటే ఇద్దరు బ్యాట్స్మెన్ బాగా ఆడిన తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ కొంచెం ప్రెజర్కి లోనవుతారు. వాళ్ళు కూడా షాట్లు ఆడాలన్నట్టు. సో, అటువంటి సిచ్యువేషన్లో వచ్చినా కానీ ప్రెజర్ని భలే హ్యాండిల్ చేసి స్కోర్ అయితే చాలా బాగా కొట్టారు ఇతరులు కూడా. 31 రన్స్, 21 రన్స్. రూథర్ఫర్డ్ వచ్చేసి 31, షెఫర్డ్ వచ్చేసి 21. వీళ్ళు బాల్స్ ఫేస్ చేసి కూడా చాలా తక్కువ. 31 రన్స్ కొట్టిన రూథర్ఫర్డ్ అయితే 13 బాల్స్ ఫేస్ చేశాడు. షెఫర్డ్ వచ్చేసి 21 కొట్టాది 10 బాల్స్‌లో. సిక్స్‌లు కొట్టారు. ఇద్దరు కూడా 5 సిక్స్‌లు కొట్టారు కలిసి. హోల్డర్ కూడా ఏమంత తక్కువ ఆడలేదు. అతను వచ్చిన 4 బాల్‌లోనే 13 రన్స్ కొట్టాడు. 2 సిక్స్‌లు కొట్టినాడు. సో, బ్యాట్స్‌మెన్ అయితే చాలా బాగా ఆడారు. ఇంత స్కోర్ చేసిన తర్వాత బౌలర్ కూడా అలాగే చేస్తారు కదా! సేమ్ అదే జరిగింది. ఒకసారి మనం జింబాబ్వే బౌలింగ్ కార్డ్ కూడా చూసుకుందాం ఎలా వేశారనేది. నగారావ, ముజరుబాని తప్పితే ఎవరు కూడా బాగేయలేదు. వీళ్ళిద్దరూ కొట్టించుకున్నా కానీ చెరో 2 వికెట్లు అయితే తీశారు. సో, దాని వల్లనే ఈ స్కోర్ అయితే 250 దాకా వెళ్ళింది. ప్రతి బౌలర్‌కి కూడా వాళ్ళు చావగొట్టారు. నెక్స్ట్ వెస్టిండీస్ బౌలింగ్ ఎలా ఉన్నదో చూసుకుందాం. చేజింగ్కి వచ్చిన జింబాబ్వే ఎటువంటి స్థితిలోనూ స్కోర్ను చేసేలా కనిపించలేదు. స్టార్టింగ్లోనే వికెట్లు అయితే కోల్పోయారు. మరుమాని కానీ, బెన్నెట్ కానీ ప్రతి మ్యాచ్లో 50 కొట్టే బెన్నెట్ కూడా ఈ మ్యాచ్లో 5 రన్స్‌కి అవుట్ అయ్యాడు. తర్వాత మేయర్స్ మంచి షాట్లు అయితే ఆడాడు ఇతను. కానీ మోటివేషన్ సూపర్ బౌలింగ్కి అయితే ఇతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రేయాన్ బోల్డ్ డకౌట్ అయ్యాడు. ఇతను కూడా అఖిల్ హుసేన్. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు స్పిన్నర్లను దింపారు. స్పిన్నర్ల వికెట్లు తీసుకున్నారు. నిజంగా వీళ్ళు మంచి ప్లాన్‌తో అయితే వచ్చారు. తర్వాత ఎవరు కూడా చెప్పుకోదగ్గ ఆట అయితే ఆడలేదు. ఇవాన్స్ వరకు అయితే వాళ్ళు చాలా తక్కువ రన్స్‌కి ఆల్ అవుట్ అయ్యేలా కనిపించారు. ఒకసారి మనం జింబాబ్వే బ్యాటింగ్ చూసుకుందాం ఎలా ఆడారనేది. మరుమాని, బెన్నెట్ మామూలుగా వీళ్ళిద్దరూ బాగా ఆడుతుండేవారు. ఈ మ్యాచ్‌లో అయితే ఫెయిల్ అయినారు. 5 రన్స్, 14 రన్స్ అయితే చేశారు ఇద్దరు. మేయర్స్ అయితే 28 రన్స్ చేశాడు వన్ డౌన్‌లో. చాలా బాగా ఆడాడు. కానీ ఈ మ్యాచ్ గెలిపించడానికి సరిపోయే ఇన్నింగ్స్ అయితే కాదు. రియాన్ బోల్ డకౌట్ అయ్యాడు. ఇతను మామూలుగా అయితే మినిమమ్ స్కోర్ అయితే కొడతాడు. కానీ ఇక్కడ షాట్‌లకు ప్రయత్నించి అయితే అవుట్ అయ్యాడు. సికిందర్ రజా పర్వాలేదు అనిపించాడు కానీ ఇతను ఆడే ఆట అయితే నిన్న ఆడలేదు. ఒక లాంగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయాడు.
తర్వాత వచ్చినోళ్ళు ఎవరు అంతగా రాణించలేదు. ఇవాన్స్ ఇతను ఆడిన విధానం అయితే చాలా బాగుంది. ఇతను కూడా మిడిల్ ఆర్డర్‌లో వచ్చుంటే చాలా బాగుండేది. షాట్‌లయితే అంత బాగా కొట్టినాడు. ఎక్కడ కూడా షాట్‌లొచ్చేసి 6 లైన్ మీద పడ్డము, లేదంటే మిస్ ఎడ్జ్ తగిలిపోవడం అలా అయితే లేదు. ప్రతి షాటు భలే ఎగ్జిక్యూట్ చేసినాడు. ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆడినట్లయితే ఆడాడు ఇతను. ఇతన్ని 43 వల్లనే జింబాబ్వే మరీ దారుణంగా అయితే ఆలౌట్ కాలేదు. లేకుండా అంటే 100 లోపలే వాళ్ళు ఆలౌట్ అయ్యేవారు. మన ఇండియాకి కూడా ఇంకా పెద్ద పరీక్ష అయితే ఉండేది. ఎందుకంటే ఇప్పుడు 107 రన్స్‌తో ఓడిపోవడం వల్లే 5 పాయింట్ సంథింగ్ నెట్ రన్ రేట్ అయితే ఇంక్రీజ్ అయింది వెస్టిండీస్‌కి. అదే 150 రన్స్ తేడాతో ఓడిపోయుంటే చూడండి ఎలా దారుణంగా ఉండేదో. జింబాబ్వే అయితే మనకు అంతో ఎంతో మేలైతే చేసింది. ఒకసారి వెస్టిండీస్ బౌలింగ్ చూసుకున్నామంటే ప్రతి ఒక్కరు సూపర్‌గా బౌలింగ్ చేశారు. అకేలా హుసేన్ మామూలుగా సూపర్ 8 ముందైతే ఇతనంత ఫామ్‌లో లేడు. కానీ ఈ మ్యాచ్‌లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఫోర్డ్ ఇతను కూడా సూపర్ బౌలింగ్ అయితే చేశాడు. ముఖ్యంగా చెప్పాలంటే మోటీ ఇతనైతే బ్యాట్స్‌మెన్ ఇంకా నిలబడి ఆడతాడనుకుంటాం కదా సెటిల్ అయినప్పుడు. ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వికెట్లు తీసినాడు. అది క్లీన్ బౌల్డ్. చాలా బాగా బౌలింగ్ చేశాడు ఇతను. హోల్డర్ అయితే ఒకటే వికెట్ తీసుకున్నాడు. అది కూడా అతని బౌలింగ్‌లోనే చాలా హైట్ వెళ్ళింది బాల్ ఈ విధంగా. సో, సూపర్ క్యాచ్ అది కూడా మనలాంటి వాళ్ళైతే తీసుకోలేము. అతను 6 పాయింట్ సంథింగ్ ఉంటాడు కాబట్టి చాలా ఈజీగా క్యాచ్ అయితే తీసుకున్నాడు. మొత్తం మీద అయితే వెస్టిండీస్ ఒక ఆల్రౌండ్ ప్రదర్శన అయితే చేసింది. ఇక్కడొచ్చేసి పెద్ద దెబ్బే ఇండియాకి. నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలంటే ఇండియా కూడా అద్భుతాలు చేయాలి. ఏదో 180 కొడతాము, పక్క టీంని వచ్చేసి 170, 150 లోపల ఆల్ ఔట్ చేస్తామంటే కుదరదు. కొడితే 200 పైన కొట్టాలా. పక్క టీంని వచ్చేసి 100, 120 లోపల ఆల్ ఔట్ చేయాలా. ఇది జరిగే పని కాదు. సో, ఇండియా సెమీఫైనల్‌కి పోవడం అనేది కలమానే మిగిలిపోయే ఛాన్స్ ఉంది ఈ వరల్డ్ కప్‌లో. మన ఇండియా వాళ్ళు ఆడే విధానం చూస్తే 250 అట్లా కొడతారని నమ్మలేము. మళ్ళీ మన బౌలింగ్ చూసామంటే వాళ్ళు పక్క టీంని వచ్చేసి ఒక 100 కానీ కొట్టిన రన్స్ హాఫ్‌లో ఆల్ ఔట్ చేస్తారంటే కుదరని పని. ఒక బుమ్రా వేసినంత మాత్రాన అయితే ఆల్ ఔట్ కారు కదా! సో, ఇక్కడ ఎన్ని కలలైనా కానండి ఇండియా సెమీఫైనల్‌కి వెళ్తుందనేది మాత్రం పెద్ద కష్టమే. వెళ్ళిందంటే ఒక అద్భుతం జరిగినట్టే. సో, మనమైతే క్రికెట్‌ని ఎంజాయ్ చేయాలి. ఇండియా ఆడుతుందా? ఇండియా గెలిచాలి. ఓకే. కానీ ఇండియానే గెలిచాలి, మిగతా వాళ్ళు ఓడిపోవాలి అలా అనుకోవడం అయితే తప్పండి. ఎందుకంటే ఫ్యాన్స్‌గా ఓకే గెలిచాలనుకుంటాం కానీ, ఒక క్రికెట్ అభిమానిగా ఎవరు క్రికెట్ బాగా ఆడితే వాళ్ళు గెలిచాలి, నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళాలనుకోవాలి. నిన్నటి వరకైతే వెస్టిండీస్ ఒక సూపర్ ఆట ఆడింది. మామూలుగా ఇంగ్లాండ్ ఓడిపించింది కదా ఒక వరల్డ్ కప్ ఫైనల్‌లో. అటువంటి ఆట ఆడుతుంది. సో, ఇక్కడి నుంచి కప్పు కొట్టే ఛాన్సులు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఇండియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్‌ని చూసాము. ఇప్పుడు వీళ్ళని కూడా వాళ్ళతో పాటు కలిపేసుకోవాలి. ఎందుకంటే అంత మంచి ఆట ఆడుతున్నారు. బౌలింగ్ కూడా చాలా మెరుగుపడింది. ముఖ్యంగా వాళ్ళు ఆడే మ్యాచ్‌లన్నిట్లో కూడా ఇండియాలో ఆడతారు ఇంకా. అక్కడ వచ్చేసి మంచిగా స్పిన్‌కి అనుకూలిస్తాయి మన పిచ్చులన్నీ. సో, వాళ్ళకి స్పిన్నర్లు చాలా బాగున్నారు. ఆల్రౌండర్లు ఉన్నారు. ముఖ్యంగా ఎటువంటి స్థితిలో మ్యాచ్‌ను మలుపు తిప్పే ఆల్రౌండర్స్ ఉన్నారు. హోల్డర్ కూడా మంచిగా బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో, మన ఇండియాకైతే అటువంటి ఆల్రౌండర్స్ లేరు, ఏమీ లేరు. అంతా ఒక డల్లతనంతో అయితే మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. సో, మన ఇండియా సెమీఫైనల్‌కి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ అది జరగదనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.